శ్రీ షిరిడి సాయి భాగవతం. రచన కీర్తిశేషులు చిల్లర భావనారాయణరావు గారు. గానం కళాధర్ చిల్లర. షిరిడీలో రాధామాయి అనే భక్తురాలు వచ్చిపోయే భక్తజనులందరికీ సకల వసతులతో అన్నం వండి పెడుతూ ఉండేది, సేవలు చేస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు బాబాని దర్శించుకునేది. ఏదో ఒకరోజు బాబా కరుణాసాగరమైన చూపులు తన మీద పడకపోవునా, తనకి ఉపదేశమీయకపోవునా అని తలిచేది. కానీ సంవత్సరాలు గడిచాయి, నీరసించిపోయింది. ఇక అన్నము మాని పస్తులుండి ప్రాణత్యాగానికి సిద్ధమైపోయింది. ఇది చూసిన శ్యామ పరుగు పరుగున బాబా దగ్గరకు వచ్చి రాధామాయి యొక్క విషమ పరిస్థితి చెప్పాడు. అప్పుడు బాబా చిరునవ్వులతో, అమ్మని నా దగ్గరకు తీసుకురా అన్నాడు బాబా. వెంటనే శ్యామ రాధామాయిని బాబా దగ్గరకు తీసుకొచ్చాడు. ఒక చేత కర్రయూతన, ఒక చేత శ్యామా భుజమునూతగా, బాబా నికటస్థలు కరుదించిన అకలంక గుణ ప్రపూతయగు రాధామాయి. ఏ కళంకము లేని మనసుతో మంచి గుణములు కలిగిన రాధామాయి ఒక చేత్తో కర్ర ఊతగా, మరో చేత్తో శ్యామాభుజం ఊతగా వచ్చి మెల్లగా సాయిబాబా ముందు, ఆ ఒక షిరిడీనాథుడి ముందు నిలబడి ఉంది. అవ్వారమ్మనగ బాబా పిలిచితివయ్యా, ఆరిపోనున్న దివ్వన్ నిల్పగనించినావే, దయతో దీక్షను ప్రసాదించుచున్ రవ్వైపోవగ కిల్చీశోగ్ర పట్టణాధ్వాంతమ్ము నా జీవికన్, రవ్వల్జాలతు పూల రవ్వల భవద్రూపార్చనాశేషమున్. అవ్వా రా అని బాబా రాధామాయిని పిలిచాడు. ఆమె బాబా వంక చూస్తూ, బాబా నా తండ్రి, ఆరిపోయే దివ్వను నిలబదలిచావా ప్రభు, నా దయతో నాకిక దీక్షను నిచ్చెదవా, ఇక నా జీవితంలో క్రమక్రమము నా భయంకరమైన చీకట్లను విసిరిపడేస్తాను, పూల రవ్వల వంటి నీ ఒక పాదార్చనలు వైభవంగా అర్చనలు చేసుకుంటాను బాబా అంటూ బాబా పాదాల మీద పడిపోయింది. అన్నమే బ్రహ్మమనుచును అన్నమొసగి భక్తజనులందరికీ అన్నమార్చన చేయుదువే, అన్నముపై అలిగి ఆ పరబ్రహ్మమునే అవమానింతువే. అన్నమే పరబ్రహ్మమని భక్తులందరికీ అన్నం పెడుతూ అన్నమార్చన చేస్తావే తల్లి, ఆ అన్నము మీద అలిగి ఆ పరబ్రహ్మమునే అవమానిస్తావా తల్లి అన్నాడు ఆ బాబా. నాకు గురుదేవుడెన్నడూ ఉపదేశమీయలేదమ్మా, నా గురుదేవుని కరుణాదృష్టి అను పాలను త్రాగి పెరిగి తిని 12 ఏళ్ళు గురుసేవ చేసి తిని, నా చూపు నా గురుదేవుని నేత్రములో కూరుకని పోవని నాడు నాకు గురుడితనమే మేలనిపించేది తల్లి. నా నుండి నా గురుదేవుడు కొనిన దక్షిణ 2 కానులు, 1 ఓరిమి, 2 నమ్మిక. ఓరిమి అన్నది భయములన్నిటినీ దూరము చేయును, కష్టములు మాపును. నమ్మిక అన్నది దొంగల కంట పడకుండా దాచుకున్న సొమ్మేనమ్మ. గురుదేవుని చూపు తల్లి దృష్టి వంటిది తల్లి. ఇవి అన్నీ కలిగి ఉన్న నీకెందుకమ్మా దిగులు పడి తిండి మాని ఆత్మహత్యకు పాల్పడుతా? ప్రతి వాణిలోనూ ఉన్న ఆ అంతరాత్మ సద్గురవై ప్రతి వానికి ఎన్నో మార్లు ఉపదేశములు ఇచ్చుచూనే ఉండునమ్మా. మనసు అహంకారముతో ఆత్మను ఆ ఉపదేశములను లక్ష్యపెట్టదు. నీవు శాంతముగా ఒక్కమారు నీ అంతరాత్మను అడిగి చూడవమ్మా, నీ ఆత్మహత్యా ప్రయత్నమునకు అంగీకరించునేమో. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు, గురువే అను నిర్గుణ పరబ్రహ్మని భావించి పరమభక్తురాలువైన నీకు ఇక ఉపదేశమెందుకమ్మా? గురి నిలుచుటకు, భక్తి పొందుటకు ఉపదేశములు అవసరము గాని పరిణితమైన భక్తి ప్రపూర్ణలకు ఉపదేశం ఎందుకు తల్లి? నీవున్న చోటనే నేనున్నానమ్మా అని సాయిబాబా బోధించగా ఆ మహాభక్తురాలు రాధాబాయి తన తప్పులు తెలుసుకొని స్వామి పాదాలపై మోకరిల్లిపోయింది. సాయి బోధన విన్న రాధామాయి పశ్చాత్తాపమున్ గూర్పగా, నా జ్ఞానము సైపుము తండ్రి
ఇక నేనాడిట్లు పస్తుండను. నా జేయం బయ్యడి తావకీన శుభమూర్తి శ్రీ పరబ్రహ్మల లగ్నాయుక్తంబగు దృష్టి నిలుపుకొను ప్రజ్ఞంగా వించు దీవింపుమా. శ్రీ సాయి పరమాత్మ చేసిన బోధన విన్న రాధాబాయి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొందింది. స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు. ఇక ఎన్నడూ ఇలా ఉపవాసాలుండను తండ్రి. నీ పరబ్రహ్మస్వరూపము, నీ శుభ పవిత్రమైన రూపము మీదనే నా చూపు నిలుపునట్లు నన్ను ఆశీర్వదించు తండ్రి, నన్ను దీవించు తండ్రి అని ఆ బాబాని వేడుకొన్నది ఆ రాధాబాయి.